ఓటేమని చెప్పేసి నేనే రైట్. పార్థసారథి గారు సార్, గుడ్ మార్నింగ్ అండి. నమస్కారం అండి, అందరికీ నమస్కారం. ఏం చెప్తారు విశాఖ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి? మరి ఇప్పటివరకు అయితే ప్రకటించలేదు, ఈరోజు ఆలస్యం, ఈరోజు లేటు. అసలు పోటీ నుంచే తప్పుకుంటారనే ఒక చర్చ అయితే జరుగుతుంది. ఆ పరిస్థితి ఉంటుందా, లేక పోటీ చేస్తున్నారా, గెలిచే అవకాశం ఉందా లేదా కూటమి నుంచి? నమస్కారం అండి. నమస్తే అండి. మొట్టమొదటిగా అదృష్టవంతులు ఈరోజు వైఎస్ఆర్సీపీ తరఫున గెలిచి 5 ఏళ్ల పాటు ఆల్మోస్ట్ ఆల్ వాళ్ళందరినీ కూడా ఏమాత్రం కూడా లెక్క చేయకుండా వాళ్ళని పక్కన పెట్టేసినటువంటి వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి యొక్క స్థానిక సంస్థల ప్రతినిధులు ఈరోజు అదృష్టవంతులు. ఇప్పుడు వాళ్ళ కాళ్ళు పట్టుకుంటున్నారు అనుకోండి వీళ్ళు, లేకపోతే క్యాంపు రాజకీయాలంటే కాళ్ళు పట్టుకోవడమే కదా. సో ఈ కాళ్ళు పట్టుకోవడానికి చేసేటువంటి యొక్క వ్యవస్థను తెచ్చినటువంటి యొక్క కూటమికి అభినందనలు. సింపుల్ అండి. అంతకుమించి దీంట్లో ఏం లేదు. ఏం జరుగుతుందా అనేటువంటి బొత్స చాలా బలమైన నాయకుడు. ఎస్, వాస్తవమే, బాహుబలి లాగా ఉన్నాడు, మంచిగా ఉన్నాడు. తరంలో కూడా బాహుబలే. కావలసినంత సంపాదించాడు, కావలసినంత ఎరవేస్తాడు. అయితే టీడీపీ కానీ లేకపోతే బీజేపీ కానీ జనసేన కానీ ఈ కూటమి కానీ ప్రకటించకుండా ఉన్నట్టే ఈరోజు ఆ యొక్క స్థానిక సంస్థ ప్రజలని మరలా కనీసం లెక్క కూడా చేసేటటువంటి వాళ్ళు కాదు, గేటు బయట నిలబెట్టినటువంటి వాళ్ళు. ఈరోజు ఇంట్లోకి పిలిపించి టీ ఇచ్చి, కాఫీ ఇచ్చి, ఇంకా ఏవైనా ఇస్తామని చెప్పి వాళ్ళని బాబు 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 ఇప్పుడు ఏదైతే ఉంది, మీరు ఏదన్నా ఒకటి బొత్స సత్యనారాయణ గారు గెలిస్తే దాన్ని మేము పదే సాక్షి టీవీలో మిగతా టీవీల్లో విపరీతంగా ప్రచారం చేసుకుని మేము ఉన్నాము అని చెప్పుకోవడానికి వీలుంటుందని చెప్పేసి వాళ్ళు కోట్లు ఖర్చు పెట్టేదానికి సిద్ధంగా ఉన్నారు. ఎందుకంటే కోట్లు సంపాదించారు కదా. కనీసం ఆ కోట్లు ఇప్పుడు వినియోగం అవుతా ఉంది. అది ప్రజల్లోకి స్థానిక సంస్థల యొక్క ప్రజాప్రతినిధుల పేరుతో కానీ ఇంకో పేరుతో కానీ వాళ్ళకందరికీ కూడా వస్తా ఉంది. అదే కనుక ప్రకటించకుండా ఉండింటే ఈ రోజు ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ ఖచ్చితంగా నంబర్ గేమ్ ప్రకారం మీరు ఉన్నట్లే. అసలు ప్రకటించే అవకాశం ఉందంటారా? మీరు ఒక విషయం పరసాగా మీరు అంటున్నారు, ప్రకటిస్తామంటున్నారు, ప్రకటించే అవకాశం ఉందంటారా? నాకు తెలిసే అవకాశం ఉందండి. ఎందుకంటే దీంట్లో గెలుపోవడం అనేటువంటిది వాస్తవంగా తెలుస్తోంది. నంబర్ గేమ్ ప్రకారం వైఎస్ఆర్సీపీకి ఉంది, అది ప్రజలకి తెలుసు. ముందు మాత్రం ప్రజలేమో అమాయకులైతే ఏం కాదు. ఎప్పుడైతే ప్రజాస్వామ్యంగా నువ్వు సంక్షేమ పథకాల పేరుతో ప్రజల ఆస్తుల్ని తాకట్టు పెట్టి ప్రజలకే పంచి నువ్వు ఎన్ని రకాలుగా గిమ్మిక్కులు చేసినా కూడా మీకు శాలువతో చుట్టి కొట్టినట్లుగా ప్రజలు కొట్టారు. లక్షణంగా మిమ్మల్ని ప్రతిపక్షంలో వైనాట్ 175 అన్నటువంటి వాళ్ళని వైనాట్ 11 అనేటువంటి స్థాయికి తీసుకొచ్చారు. కాబట్టి ఈ రోజు మనము రాజకీయ సంస్థల ప్రతినిధుల్లో విషయం కూడా నేను ఒకసారి ఒక సర్పంచ్ వచ్చాడండి. సర్పంచ్ వచ్చి నా దగ్గర మాట్లాడేటప్పుడు ఎలా ఉందయా రాజ్యం అంటే, వైఎస్ఆర్సీపీని బండబూతులు తిడుతున్నారు. ఇది ఇప్పుడు కాదండి, దాదాపు 200 సంవత్సరాల కిందట. వాళ్ళ నాయకుడిని వీళ్ళు బండబూతులు తిడుతుంటే, అరే బాబు అంత బాగున్నదయ్యా మీ పార్టీ నాయకుడిని అంటే, ఎక్కడండి పార్టీ నాయకుడు, మాతో మేము ఇల్లు ఆస్తులు అన్ని కూడా అమ్ముకుని మేము పంచాయతీ సర్పంచ్గా గెలిచాము, పోటీతో గెలిచాము. ఈ రోజు రాత్రికి ఫండ్స్ వస్తాయి, ప్రొద్దున అర్ధరాత్రి మొత్తం అంతా కూడా వాళ్ళు మొత్తం అంతా వాపస్ తీసుకొని వెళ్ళిపోతున్నారు. ఈ రోజు మాకంటూ విలువ లేదండి. మేము మమ్మల్ని అడుగుతున్నారు, మేము డబ్బులు ఖర్చు పెట్టి గెలిపించినా కూడా ఏం చేస్తున్నావు పంచాయతీ కంటే, పంచాయతీ నిధులు మొత్తం తీసుకొని వెళ్ళిపోతున్నారు. ఏం చేయాలి మేము? కనీసం ఈ విషయానికి సంబంధించి పంచాయతీ సర్పంచులు అందరూ కలిసి ధర్నాలు చేస్తే మమ్మల్ని కూడా కాదు. పార్థసారథి గారు, దానికి వాళ్ళు ఈ రోజు రివెంజ్ తీసుకోవచ్చేమో. రెండవది, ప్రజాస్వామ్యంలో నీకు అంత తక్కువ ఉన్నాయి, నువ్వు ఎందుకు పోటీలో ఉన్నావు అనేటువంటిది ఎప్పటికీ కరెక్ట్ కాదు. ప్రజాస్వామ్యాన్ని అవమానం చేసినట్లే. భారతీయ జనతా పార్టీకి 2 సీట్లు ఉన్నాయని చెప్పేసి ఆ రోజు ఉండింటే ఈ రోజు భారతీయ జనతా పార్టీ కేంద్రంలో అధికారంలోకి వచ్చేదా? ప్రయత్నం చేస్తాం, నీతివంతంగా ప్రయత్నం చేస్తాం, ప్రజల వద్దకు వెళ్ళాలి, ఆ మాటలు చెప్పాలి. కానీ ఇక్కడ ఒక అహంకారం, ఈ రోజు కూడా అహంకారంతో మేమంతా ఇట్లా గెలిచిపోయాము. ఇంతకుముందే మాణిక్యాలరావు గారు చెప్పారు, వాస్తవం అది. మొత్తం అంతా నామినేషన్ పత్రాలు తీసుకుని వెళ్ళిపోయారు, అభ్యర్థులను కిడ్నాప్ చేశారు, ఆఫీసర్లను బెదిరించారు. ఒక రకమైనటువంటి రావణ రాజ్యమే ఆ రోజు ఏలింది. ఆ రోజు కూడా నువ్వు ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికలు జరిపించి నీ సంక్షేమ ఇంకో పేరుతో కానీ ఓట్లు తెచ్చుకొని ఉంటే నువ్వు హీరో. తాత్కాలికంగా రావణాసురుడువే నువ్వు, తాత్కాలికంగా రావణాసురుడువే. అప్పటికి ఈ రోజు ప్రజలు రామబాణం లాగా వేశారు, ఆ రామబాణానికి విలవిల్లాడుతూ ఉండేటువంటి పరిస్థితిలో. కాబట్టి నేను ప్రజాస్వామ్యంగా జరగాలనేటువంటిది మీరు మాట్లాడడంలో ఏమాత్రం తప్పు లేదు, నీతివంతంగా జరగాలని మాట్లాడడంలో తప్పు లేదు. కానీ మాకు ఉండేటువంటి సీట్లు మెజారిటీ ఉంది కాబట్టి నైతికంగా ఎట్లా నిలబడతాడో అని జగన్ గారు మాట్లాడడం అనేటువంటిది శుద్ధ తప్పు.
Right. అది కరెక్ట్ కాదు. ప్రజాస్వామ్యాన్ని ఆయన గౌరవించనట్లే, అహంకారంగా ఏకపక్షంగా ఉండాలని ఆయన కోరుకుంటున్నట్లే. ఇది ప్రజాస్వామ్యానికి మంచిది కాదు. ఇది ప్రజలందరూ మరొకసారి వైఎస్ఆర్సీపీ తరఫున నంబర్ గేమ్ లో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులందరికీ విజ్ఞప్తి